ఇప్పటిదాకా విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడని మనమంతా అనుకున్నాం. ఎందుకంటే ఆయనే ఓపెన్గా చెప్పాడు, నేను కొత్త రాజకీయ పార్టీ పెడతాను అని. నిజానికి ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో చేరదాం అనుకుని ప్రయత్నాలు చేశాడు. కానీ బీజేపీలోకి విజయసాయిరెడ్డిని చేర్చుకోవటానికి టీడీపీ ఒప్పుకోలే. టీడీపీ, బీజేపీ, జనసేన ఒకే కూటమిగా ఉన్నాయి కదా, ఎన్డీఏ కూటమిలో వీళ్ళంతా ఉన్నారు కదా. సో టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు బీజేపీ చేర్చుకోలేదు కాబట్టి చేర్చుకోలేకపోయింది విజయసాయిరెడ్డిని. బీజేపీకి మేబీ చేర్చుకోవాలనే ఉండొచ్చు కాక విజయసాయిరెడ్డికి చేరాలని ఉంది, కానీ టీడీపీ అభ్యంతరాల వల్ల సాధ్యం కాలేదు. తర్వాత కొత్తగా రాజకీయ పార్టీ పెడదామని విజయసాయిరెడ్డి ప్లాన్ చేసుకున్నాడు. అది ఓపెన్గా అందరికీ చెప్పాడు, నేను కొత్తగా రాజకీయ పార్టీ పెడతానని. అసలు మధ్యలో ఒక టైంలో వైసీపీలోకి తిరిగి వెళదామని కూడా అనుకున్నాడట. కానీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ తిరిగి తరపుడు తెలవకపోవటం అనేది విజయసాయిరెడ్డికి ఇక ఆప్షన్ లేదు, కొత్త రాజకీయ పార్టీ పెట్టుకోక తప్పదు అని అనుకున్నాడు. ఓపెన్గా చెప్పేశాడు, కొత్తగా మీడియా ఛానల్ పెడతాను, ఒక పేపర్ పెడతాను, ఒక టీవీ ఛానల్ పెడతాను, కొత్తగా పార్టీ పెడతాను అని చెప్పాడు. విజయసాయిరెడ్డి ఎజెండా కూడా ఫిక్స్ అయిపోయింది. హిందూ ఎజెండాతోటి రాబోతున్నాడు, జంజీ టార్గెట్గా రాబోతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాలన్న ఓట్ బ్యాంకును తన వెనకాలకి రాకపోవటమే టార్గెట్గా కూడా రాజకీయ పార్టీ లక్ష్యం ఉండబోతుంది అనేది కూడా మనం విన్నాం. ఈ శ్రావణ మాసంలోనే పార్టీ అనౌన్స్ చేయబోతున్నాడు, అతని జెండా కూడా ఫిక్స్ అయింది, అతని ఎజెండా కూడా ఫిక్స్ అయింది అనే వార్తలు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఎక్కడో లోకల్ ఛానల్స్లో, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఏదో యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీ9 నెంబర్ 1 ఛానల్లోనే విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ శ్రావణ మాసంలోని వార్తలు వచ్చాయి. కానీ ఇవాళ వెయిట్ న్యూస్లో విజయసాయిరెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడని వార్త వచ్చింది. వెయిట్ న్యూస్ కూడా చాలా పెద్ద నెట్వర్క్, వాళ్ళకి సమాచారం లేకుండా రాసే వాళ్ళు కాదు, కొంచెం నమ్మదగిన నెట్వర్క్. ఇవాళ వెయిట్ న్యూస్లో వచ్చిన వార్త ప్రకారం అయితే విజయసాయిరెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు. ఆల్రెడీ వైసీపీ కూడా సానుకూలంగానే ఉంది, అంటే వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి సానుకూలంగానే ఉన్నాడు అని. మరి జగన్మోహన్ రెడ్డి కోటరీకి విజయసాయిరెడ్డికి పడదు, అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయిరెడ్డికి పడదు. గతంలో ఓపెన్గానే విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి మీద కామెంట్ చేశాడు. మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ విజయసాయిరెడ్డిని రాణిస్తారా, వచ్చిన ప్రయారిటీ ఇవ్వనిస్తారా తెలియదు. కానీ జగన్ తలుచుకుంటే ఇవన్నీ పక్క పోతాయండి. జగన్ అయితే సానుకూలంగా ఉన్నాడు, విజయసాయిరెడ్డి కూడా సానుకూలంగా ఉన్నాడు. త్వరలో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి చేరబోతున్నాడు అనే వార్తని ఈరోజు వెయిట్ న్యూస్ వాళ్ళు చెప్పుకొచ్చారు. మరి శ్రావణ మాసంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోయేది నిజమా, లేదు వైసీపీలో చేరబోయేది నిజమా, కొద్ది రోజుల్లో చూడాలి.